హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఆహా ఆమని. ఇవాళ నేను ఒక రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఏం రెసిపీ అంటే అది గుమ్మడికాయ హల్వా అనమాట. రండి చేసేద్దాం. దాని ప్రాసెస్ ఏంటో అని చేసేద్దాం రండి. ముందుగా నేను ఒక గుమ్మడికాయ తీసుకున్నానండి. ఒక గుమ్మడికాయ తీసుకొని దాన్ని చెక్కు మందంగా ఉంటుంది మంచిగా తీసేసుకొని తర్వాత తురుము చేసుకున్నాను. తురుము తీసేది ఉంటుంది కదా, కొబ్బరి తురుము, దాంతో చేసుకోవాలన్నమాట. ఈ కప్పుతో 3 కప్పులు అయిందండి. ఇలా తురుము అయిందనమాట. నేను చూపించడం మర్చిపోయాను. యాక్చువల్గా వీడియో తీద్దామని మర్చిపోయాను, గుర్తులేదనమాట. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను తీస్తున్నాను. ఒక 2-3 స్పూన్స్ మామూలుగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇలాగా గుమ్మడికాయ తురుము వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం మగ్గిపోయింది ఆల్రెడీ ఇది. దీంట్లో 3 కప్పులకి 1 కప్పు బెల్లం పడుతుందండి. అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి డెఫినెట్గా. చాలా అంటే చాలా బాగుంటుందండి. మామూలు టేస్ట్ ఉండదు అనమాట. అసలు అమృతంలా ఉంటుంది. మీరే అంటారు. హెల్దీకి హెల్దీ, మంచిగా టేస్ట్కి. ఇంకా ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాం, కొంచెం ఇలాచీలు కూడా బాగా మిక్స్ చేసుకుందాం. బెల్లము బాగా కరిగిపోయిన తర్వాత దీనికి పట్టాలి, బాగా దగ్గరికి అవ్వాలి హల్వా. ఇలానే సిమ్లో పెట్టుకొని దీన్ని ఇట్లా కలుపుతూనే ఉండాలండి. దగ్గర పడుతుంది అనమాట. ఒక 5 మినిట్స్ లోపే అయిపోతుంది అనమాట. 5 మినిట్స్ లోపే అయిపోతుంది. అంతలోపు మనం డ్రై ఫ్రూట్స్ పక్కన వేయించుకుందాం. ఓకేనా, చూపిస్తాను. ఇది దగ్గరికి వచ్చేస్తుందండి ఆల్రెడీ. మనం ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక దాంట్లో వేసుకుందాం. ఇంకా నేనే తీస్తున్నానండి, ఒకటే కదిలిపోతూ ఉంది. 2 స్పూన్లు 3 స్పూన్లు ఏదంతా వేసుకోండి. మీకు నచ్చినంత వేసుకోండి, మీకు ఉన్నంత వేసుకోండి, సరేనా. కానీ దీంట్లో చూసారా, దీంట్లో కలర్ కానీ నేను ఏం కానీ వేయలేదు తెలుసా. అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే, ఎల్లో కలర్ గుమ్మడికాయ అండి. వైట్ కలర్ ఉంటుంది అది కాదండి. ఇది మామూలుగా ఎల్లో కలర్ గుమ్మడికాయ ఉంటుంది కదా, కలర్ కూడా అవసరం లేదు. అసలు ఎంత బాగుంటుందంటే నిజంగా మీరే అంటారు థ్యాంక్స్ అని చెప్పేసి, బాగా చూపించారు అని నేను చెప్తారు. తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అండి, ఇంకా ఇది బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకుంటున్నాను. ఫ్రై చేసేసుకున్నాను. చూసారు కదండి, అయిపోయింది. స్వీట్ ఎనీ ఐటెంలో లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఇంకా కట్టేసుకుంటే అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాం. ఓకేనా. ఓకే అండి, గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. ఇలానే రెడీ చేసుకోండి. అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.